ఉద్యోగాలిస్తామంటూ ఆదివాసీ అమ్మాయిలపై వల విసురుతున్నారు. అంగడి సరుకుల అక్రమంగా అమ్మేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా నుంచి మధ్యప్రదేశ్కు అమ్మాయిలను రవాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. వారి వెనుక ఉన్నదెవరు, అక్రమార్కుల వలలో చిక్కుకున్న మహిళలు ఎంతమంది? కొమరంభీం జిల్లాలో అమ్మాయిల అమ్మకాల దందాపై పోలీసుల విచారణపై స్పెషల్ స్టోరీ. కొమరంభీం జిల్లాలో ఆదివాసీల అమ్మాయిల అమ్మకం దందా కలకలం రేపుతోంది. బెజ్జూర్ మండలానికి చెందిన ఇద్దరు ఆదివాసీ అమ్మాయిలు ఉపాధి కోసం మంచిర్యాల పట్టణానికి వెళ్లారు. వారిపై అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసే ముఠా వల విసిరింది. మాయమాటలు చెప్పి వారిని బలవంతంగా రైల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆత్రేయపురానికి తరలించారు. అక్కడే ఇద్దరు యువతులను ఒప్పందం చేసుకున్న వారితో బలవంతంగా పెళ్లి చేసింది ముఠా. 2-3 రోజుల కింద కొండపల్లిలైంది, అలాగే గెర్రెలైంది, జహనూర్ మండలంలో అయింది. ఏదైనా మా ఆదివాసీ బిడ్డల మీద మధ్యప్రదేశ్ తీసుకెళ్లి పెళ్లి పేరుతో కాకపోతే ఏ పేరుతో తీసుకెళ్తారో కానీ మా అమ్మాయిలని మాత్రం బాగా మోసం చేసిండ్రు. అమ్మాయిలను అమ్మినందుకు పెళ్లి చేసుకున్న యువకులు ఒక్కొక్కరి నుంచి 2,50,000 రూపాయలు తీసుకున్నారు. ఇటీవల పెళ్లి చేసుకున్న ఓ యువతి కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మహారాష్ట్రలోని ఆత్రేయపురానికి వెళ్లి అమ్మాయిలను విడిపించారు. బెజ్జూరుకు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అమ్మాయిల అక్రమ రవాణా వెనుక 3 వ్యక్తులు ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు పోలీసులు. కిష్టంపేటకు చెందిన భార్యాభర్తలు ముడిమాడుగుల ప్రశాంత్, ఆయన భార్య సవిత అమ్మాయిలకు మాయమాటలు చెప్పినట్లు గుర్తించామన్నారు. సిరోంచకు చెందిన మహేష్ అనే వ్యక్తి సాయంతో మధ్యప్రదేశ్ లో అమ్మినట్లు తెలిసిందన్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఫోన్లు సీజ్ చేశారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు పోలీసులు. ఈ కేసులో మరో నిందితుడు రాహుల్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ ముఠాపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు చెబుతున్నారు పోలీసులు. ఘటనపై ఆదివాసీ ప్రజలు, ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసులమైన మా ఆడబిడ్డలు అమాయకులపై ఇక్కడికి వెళ్లి మధ్యప్రదేశ్ కు తరలించి అక్రమంగా వారికి వివాహం పేరుతోటి అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడ ఒక్కొక్కరి నుంచి 2.5 లక్షలు తీసుకొని వారికి కట్టబెడుతున్నారు. వీరు ఒక మూటగా ఏర్పడి ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్లి అక్కడ చెలామణి చేస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ముఠా గుట్టురట్టు చేస్తామంటున్నారు పోలీసులు.